పోచమ్మ మాతాకి జై। ఈరోజు 40వ డివిజన్లో నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, పూజ, కుంకుమార్చన, హోమ యజ్ఞాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించబడతా ఉన్నాయి। పెద్దలు, డివిజన్ పెద్దలు మాయావర్ సాయిరాం గారు మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులు శ్యామరావు గారు, మహేందర్, నందు, రాజయ్య, 39వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కృష్ణ మరియు ఏ సేవా కార్యక్రమంలో ఎక్కడున్నా కానీ నేనున్నానే మా ఆర్టీసీ సీలన ఇతర పెద్దలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మరియు స్వామివారికి పాదవనం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు। ఆదివారం రోజున, రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున బోనాలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైతే ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో ప్రతిరోజు పండుగనే। ముఖ్యంగా ఆదివారాలు, మంగళవారము, శుక్రవారాలు ఏదో ఒక చోట అంటే అమ్మవారి నల్లపోచమ్మ కానీ నవదుర్గ కానీ అన్ని మాతాల ఆలయాల్లో అంగరంగ వైభవంగా అక్కడ బోనాల పండుగ, అమ్మవారికి పూజలు చేసుకోవడం ఇది మన సనాతన హిందూ ధర్మంలో దినదినం ఇంకా పటిష్టమైన దానికి ఇవన్నీ కూడా ఒక మనకు మంచి తునక। దేశవ్యాప్తంగా కూడా గత 11 సంవత్సరాల నుండి ముఖ్యంగా అయోధ్య ఆలయ నిర్మాణం తర్వాత ఈరోజు మనము మన దగ్గర తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట కానీ, వేములవాడ కానీ లేదా ధర్మపురి కానీ ముందు పోయి ఇట్లా దర్శనం చేసుకొని వస్తుంటాం। ఇప్పుడు పోతే గంటల తరబడి లైన్లకు ఉంటేనే మనకు దర్శనాలు అవుతాయి। అంటే హిందువులలో మన సనాతన ధర్మం, ఆలయాల అభివృద్ధి, ఆలయాలు కొత్త ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి, పాత ఆలయాలు పునర్నిర్మాణము అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు। ఇదంతా కూడా చాలా ఆనందదాయక విషయము। ఇదే విధమైన ఐక్యత ఏదైతే ఇప్పుడు మన ఊరు పండుగ అయింది వారం క్రితం, అక్కడ ఎట్టుండే ఏ కులమని కాదు, ఏ రాజకీయం అనేది కాదు, ఏ విధంగానైతే కులాలకు రాజకీయాలకు అతీతంగా మనం ఈ పండుగలు చేసుకుంటున్నామో భవిష్యత్తులో కూడా హిందువుల ఐక్యత ఇదే విధంగా ఉండాలా, ఇంకా పటిష్టం కావాలని నేను అమ్మవారి ప్రాంగణంలో మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా। ఎందుకంటే మనమందరం కూడా కట్టర్ హిందువులమే, కానీ మన సోదరులకు ఎక్కడైనా కానీ ఏ ఆపద కలిగినా కానీ మనం ముందుండే విధంగా మీరంతా చాలా సేఫ్ ఉన్నారు। 39లో మనం అటు బోధన్ బస్ స్టాండ్ దిక్కో అర్సపల్లికో పోయినామంటే మన హిందువులు బిక్కుమని బతుకుతూ ఉన్నారు। అందుకే మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం, అందరికీ అండగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఇది 40 డివిజన్ అందుకే అక్కడ 14, 13, 15 మరొకసారి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్।